నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు సభ్యులు పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు వాల్దాస్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలు సమాజం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్నగౌడ్ ఆశయాల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సంఘం నాయకులు ఆంజనేయులు గౌడ్, రామకృష్ణ గౌడ్, రాధాకృష్ణ గౌడ్, భిక్షపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గోలుకొండ కోటను గడగడలాంచిన సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ఆ రోజు ప్రాణ స్నేహితుని పైన బూటుకాలుతో తన్నుతే ఏదైతే గీత వృత్తిని చేపడుతున్న సర్దార్ పాపన్న ఆ రోజు ఆ మొఘల్ సామ్రాజ్య సైనికుని కూడా చంపేసి ఆ రోజు ప్రస్తావన కొనసాగించిన గౌడ బిడ్డ సర్దార్ పాపన్న గారి 376వ జయంతి ఈరోజు నర్సాపూర్ కేంద్రంలోని విగ్రహం దగ్గర జరుపుకోవడం శుభదినం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే ఒక మంచి పరిణామంగా ట్యాంకు బండి పైన ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం వారికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ మరి నర్సాపూర్ ప్రాంతంలో కూడా ఏదైతే ఈ మధ్యనే కోమటి చెరువు కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నర్సాపూర్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. గత 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఒక గొప్ప ఉద్దేశంతో అప్పుడు మొఘల్ సామ్రాజ్యస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలలో దోపిడీ దొంగతనాలకు ఎగబడ్డప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప సంకల్పం తీసుకొని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పి ఒక సంకల్పంతో మరి వారి అమ్మగారి బంగారం సర్వాయమ్మ గారిలో ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి ఒక 12 మంది సైనికులను తయారు చేసుకొని మరి అప్పుడు మొట్టమొదటిగా ఒక కోటను జయించి ఆ తర్వాత ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఒక గొప్ప సంకల్పంతో 26 కోటలు